తిరుమలలో తొలి పూజ వెంకటేశ్వర స్వామికి కాకుండా వరాహస్వామికి చేస్తారని మీకు తెలుసా? తిరుమల వెంకటాచలంలో ఆదిదైవం వరాహస్వామి. వరాహస్వామికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అసలు శ్రీ మహావిష్ణువు భూమాతను కాపాడింది ఈ వరాహ అవతారంలోనే కదా. ఒకరోజు హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలోకి విసిరేయగా భూమాతను రక్షించేందుకు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు కనీసం పశ్చాత్తాపం కూడా పడకుండా హేళన చేశాడు. అయినా కూడా విష్ణుమూర్తి ఆగ్రహించకుండా భూమాతను జాగ్రత్తగా పట్టుకున్నాడు. సురక్షితంగా సముద్రంలో నుండి బయటకు తీసి తిరిగి అదే కక్షలో భూమాతను నిలిపాడు. వైకుంఠాన్ని వదిలి వచ్చిన శ్రీనివాసుడికి కూడా భూలోకంలో స్థలాన్ని ప్రసాదించి ఆదివరాహస్వామి. ఈ కారణంగానే తిరుమల దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. తిరుమల క్షేత్రంలో తొలి దర్శనం, తొలి పూజ, తొలి నైవేద్యం అన్ని ముందుగా ఆదివరాహస్వామికి అందుతాయి. ఈ ఆచారం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, ఎన్నో శతాబ్దాలుగా ఈ ఆచారమే కొనసాగుతుంది. భక్తులు వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అందుకే తిరుమల పుణ్యతీర్థాన్ని ఆదివరాహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఓం నమో వెంకటేశాయ.